15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. ఆ 13లో బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ నుండి తీసుకున్నారు. అంతకుముందు ఏ గ్రూప్ ఉండే బి గ్రూప్ నుండి తీసుకున్నారు. కానీ అంతకుముందు సి గ్రూప్ లో ఉండబడే మన్నే అండ్ నేతకాన్ని మళ్ళా అత్యంత బలహీన కులాల్లో చేర్చారు. అందులో కూడా కుట్ర దాగి ఉన్నది ఏంటంటే ఆ బలహీనులకు మిగిలిన 13 కులాలకు సంబంధించిన రావాల్సిన అవకాశాలను ఈ లబ్ధి పొందిన కులాలుగా డెవలప్ అయినాయే, ఆ డెవలప్ అయిన కులాలే మిగిలిన మొదటి గ్రూప్ లో ఉండబడే ఆ వర్గాల ప్రయోజనాలను వీళ్ళను దోసుకోవడానికి అందులో చేరినట్టుగా కనిపిస్తున్నది. అంటే కమిషన్ ని ప్రభావితం చేసినట్టుగా, ముఖ్యమంత్రిని ప్రభావితం చేసినట్టుగా ఆర్థిక వనరులు ఉండబడే మాల కులస్తులు, రాజకీయంగా పట్టు బిగించిన మాల కులస్తులు, శాసించే స్థాయిలో ఉండబడే మాల స్వార్థపరులు ఇవాళ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. మొదటి గ్రూపులో ఉండబడే మిగతా 13 కులాలకు అన్యాయం చేస్తున్నారు. ప్రధానంగా 3 అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గాన్ని కూడా దోసుకోవాలని కుట్ర చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఖచ్చితంగా 3వ అతిపెద్ద జనాభా కులమైన నా నేతకాని వర్గానికి సారూప్యత ఉండబడే నా మహర్లకు అండగుంట ఉండడం అనేది మా బాధ్యతగా గుర్తిస్తామనేసి కూడా ప్రత్యేక వర్గంగా గుర్తించాలనే ఓ ప్రయత్నాలకి, ప్రత్యేక వర్గంగా రిజర్వేషన్లు కేటాయించాలనే ఒక డిమాండ్కి ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ఎప్పుడు నా నేతకాని మహర్ వర్గానికి నిరంతరం అందుబాటులోకి వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ప్రత్యేక రిజర్వేషన్ నా నేతకాని వర్గానికి సాధించడంలో ముందుంటామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ముందు మా ఆకాంక్షలకు అనుగుణంగా 5% ఉన్న 15 లక్షలు ఉండబడే మాలలకు 5 ఇచ్చడం కరెక్ట్ అవుతే 32 లక్షలు ఉండబడే 32 లక్షలు ఉన్న మాదిగలకు 11 రావడం కరెక్టే అనే విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా. అత్యంత వెనుకబడ్డ వర్గాల్లోకి మొదటి గ్రూపులోకి అత్యంత అభివృద్ధి చెందిన మాలా పంబాల చేరడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 4వ జనసంఖ్య గల బుడగ జంగాలను అనుసరించి కొన్ని కులాలను కలిపి ప్రత్యేక గ్రూపులు ఇవ్వడం న్యాయం అవుతే 3వ జనసంఖ్య గల జనాభాలోనే 3వ జనసంఖ్య గల అతిపెద్ద కులమైన నా నేతకాని మహర్ల నాయకత్వంలో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలనే దాని మీద మేము ముందుకు వస్తామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా సబ్ కమిటీని కలుస్తాం. ఈ విషయంలో సబ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ సభ్యులను త్వరలోనే కలుస్తాం. ఏవైతే మా విజ్ఞప్తులు ఉన్నాయో, ఏవైతే మేము ప్రతిపాదనలు పెడుతున్నామో ఆ ప్రతిపాదనలు న్యాయం గనక మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచించి ఖచ్చితంగా శాసనసభలో చట్టరూపం దాల్చక ముందే, శాసనసభలో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చక ముందే ఖచ్చితంగా మాదిగల ఆకాంక్షల్ని, అదే సమయంలో నా నేతకాని ప్రజల ఆకాంక్షల్ని, మొదటి గ్రూపులో ఉండబడే భయాందోళనని, మొదటి గ్రూపులో భయాందోళన ఏంటిది, అక్కడ మన్నే అండ్ పంబాల అక్కడ చేరడం, అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక విషయం గుర్తు చేస్తున్నా. మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడే వందలాది మంది మా మాంగులు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది మంది మాంగులు వచ్చారు. అన్నా మేము ప్రత్యేకం కోరుకోలేదే, మేము బి గ్రూపులు ఉంటేనే మేము బాగుపడతామన్నా అని చెప్పి, ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూపులు ఉన్నప్పుడే మాకు ఉద్యోగాలు వచ్చినాయన్నా, మమ్మల్ని ప్రత్యేక గ్రూప్ లో చేర్చొద్దని వాళ్ళు అనిపోయారు. వాళ్ళు రేపు వస్తున్నారు. అంతేకాదు నిన్న కొంతమంది అన్న ఉన్నప్పుడే బుడగ జంగాలకు సంబంధించిన పెద్దలు కూడా వచ్చి, అన్నా మేము ప్రత్యేక గ్రూప్ కోరుకోవట్లేదన్నా, మమ్మల్ని కూడా మన గ్రూప్ లో ఉండేటట్టు చూడండి అని చెప్పి నిన్న వాళ్ళు వచ్చిపోయారు. రేపు వాళ్ళతో ఒక సమావేశం ఉన్నది. నేను వాళ్ళకి చెప్పాను, మీకు మాతో కలిసి ఉండే స్వేచ్ఛ ఎట్లయితున్నదో విడిపోవాలనుకున్న విడిపోయే హక్కు కూడా ఉన్నది. మేము కలిసి ఉండాలని బలవంత పెట్టాం. మీరు విడిపోతామంటే కలిసి ఉండమని మేము గట్టిగా కోరం. మీకు కలిసి ఉండాలనే ఆకాంక్ష ఉంటే కలిసి ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీరు విడిపోతామన్నా విడిపోండి. మీకు కలిసి ఉండే స్వేచ్ఛ ఉన్నది, విడిపోయే హక్కు కూడా ఉన్నది. ఈ రెండింటిని మేము గౌరవిస్తున్నాం. మీరు ఏదో ఒక ప్రతిపాదనతో మీరు రండి. నిన్న చెప్పింది అదేగా, మీరే ఏదో ఒక ప్రతిపాదనతో రండి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే అందరి ఆకాంక్షలను గౌరవించే వ్యక్తిగా
నా వంతు పాత్ర సమాజం కోసం, మా దళితులందరి కోసం కేటాయిస్తాం.